గ్రహాల అనుగ్రహం ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలాలు ఉండబోతున్నాయి? ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు? జూన్ 2 నుంచి జూన్ 8 వరకు వివిధ రాశి ఫలాల గురించి బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారు ఏం చెబుతారో అనుగ్రహం సెగ్మెంట్లో తెలుసుకుందాం. జూన్ 2 నుండి 8వ తారీఖు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మేషరాశి. మేషరాశి వారికి చాలా గొప్ప శుభకాలంగా గోచరిస్తోంది. ఈ వారము ఏ పని తలపెట్టినా అనుకూల ఫలితాలని అందుకుంటారు. అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో విశేష ప్రగతి ఉన్నది. ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధనయోగం చాలా అద్భుతంగా యోగిస్తోంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాల్ని కలిగించే వారు పక్కనే ఉన్నారు కాబట్టి అపోహలకి అవకాశం ఇవ్వకుండా తగు విధంగా స్పందించాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే ఈ వారము మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మంచి మనస్సుతో చేసేటటువంటి కార్యాలన్నీ సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. ఆర్థికంగా విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకుపోవడం అవసరం. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ వారి సూచనలు మేరకు ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. గ్రహబలం మిశ్రమంగా ఉంది కాబట్టి శ్రీ విష్ణు ధ్యానాన్ని చేసినట్లయితే మేలైన ఫలితాలు అందుతాయి. గ్రహరూపీ జనార్దన అని శాస్త్రం కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం కూడా మేలైన ఫలితాల్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం అధిక గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉన్న కారణం చేత ఎక్కువగా శ్రమ ఉంటుంది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలున్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. వారం మధ్యలో అనుకూల ఫలితాలు వెలువడతాయి. ద్వాదశంలో ఎక్కువ గ్రహాలు ఉన్న కారణం చేత ఈ వారము మిథున రాశి వారు లక్ష్మీ ధ్యానం చేసుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా విశేషమైన గ్రహబలం యోగిస్తోంది. శుభ ఫలితాలు పుష్కలంగా ఉన్నాయి. మీ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తోంది. అభివృద్ధికై చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో లాభాల బాట పడతారు. తోటివారి సహకారం అందుతుంది. ఆటంకాలు తొలగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారము ఇష్టదేవతా ధ్యానం చేసుకున్నట్లయితే మరింత మేలు చేకూరుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహబలం ఎక్కువగా ఉన్నది. గ్రహబలం ఎక్కువగా ఉన్నప్పుడు కృషి ఎక్కువగా చేయాలి. అనుకూలమైన కాలం కాదు. ఓర్పుతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేని ఎడల అపకీర్తిని మూటకట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళికల ద్వారా విజయాలకు దగ్గరవుతారు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోవడము, అలాగే నవగ్రహాలను దర్శించుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వారికి శుభప్రదమైన యోగాలున్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది, ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారస్తులకు చాలా శుభప్రదమైన కాలంగా గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకుండా మీ దారిలో మీరు వెళ్ళండి, మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాలను అతిగా ఆలోచించకండి, ఒత్తిడిని దరిచేరనివ్వకండి. ఈ వారం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారా కన్యా రాశి వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. తులారాశి. తులారాశి వారికి చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అంటే ముందస్తు ప్రణాళికల ద్వారానే మనకి శ్రమ తగ్గుతుంది. కాబట్టి ఏకాగ్రతతో ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగినట్లయితే తులారాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. పరీక్షాకాలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైన కార్యాలు మంచి ఫలితాలనిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. బంధువులతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన ఉంది కాబట్టి అనవసర విషయాల్లో ఎక్కువగా తలదూర్చకండి. మౌనంగా ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు అందుకుంటారు. శాంతంగా వ్యవహరించండి. వారాంతంలో మేలు చేకూరుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గనక చేసినట్లయితే తులారాశి వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమస్థ గురుబలం దైవబలాన్ని ఇస్తోంది. ఆ దైవబలమే కాపాడుతోంది వృశ్చిక రాశి వారిని. ముఖ్య వ్యవహారాల్లో విజయసిద్ధి ఉన్నది. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఆస్తి వృద్ధి చెందుతుంది. మొదలుపెట్టిన పనులను స్థిరచిత్తంతో పూర్తి చేయాలి. చంచల భావంతో ముందుకు సాగినట్లయితే ఆటంకాలు ఎదురవుతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. ఈ వారము ఇష్టదేవతా ధ్యానంతో పాటుగా శ్రీ విష్ణు ఆరాధన చేసినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ధనుసు రాశి వారికి మేలైన కాలంగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుకు తగ్గ ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే మనం ఎంతైతే శ్రమ చేస్తామో దానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు. సున్నితమైన అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. గందరగోళ పరిస్థితుల నుండి తెలివిగా బయటపడాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఓర్పుతో వ్యవహరించినట్లయితే మేలైన ఫలితాలు అందుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ధ్యానం మేలైన ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రంగాల్లో అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార లాభాలున్నాయి. చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. అలాగే కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త ఇబ్బందిని, మనస్తాపాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలమవుతుంది. గిట్టని వారు చేసేటటువంటి ఆరోపణలను పట్టించుకోకండి. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తోంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఖర్చులను నియంత్రించాలి. ఇష్టదేవతా ధ్యానము మేలైన ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనస్సౌఖ్యం ఉంది. ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య ఇప్పుడు తీరుతుంది. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఎప్పటి నుంచో చేయాలనుకున్నటువంటి పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. విరోధులు పెరగకుండా చూసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా వారు చెప్పినటువంటి మార్గంలో ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారం అంతా సూర్య ధ్యానము, సూర్యస్థుతి గనక చేసినట్లయితే కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసంతో పాటుగా మంచి ఆరోగ్యము లభిస్తుంది. మీనరాశి వారికి మొదలుపెట్టినటువంటి పనుల్లో పట్టుదల చాలా అవసరం. పట్టుదల తగ్గకుండా ముందుకు సాగాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.
ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తి అవసరం. ముఖ్య విషయాల్లో స్పష్టత లోపించకుండా వ్యవహరించాలి. వారం మధ్యలో ఒక పనిలో కదలిక వస్తుంది. బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండానే వ్యవహరించడం మంచిది. రుణభారం పెరగకుండా చూసుకోవాలి. ఏలినాటి శని దోషం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారము లక్ష్మీ ధ్యానంతో పాటుగా శని ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే అనుకున్న ఫలితాలు అందుతాయి.